నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఉపనిషత్తులలో వేదాలలో చెప్పిన నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వం ఒక్కటే. ఆ పరమాత్మ సంభవామి యుగే యుగే అన్నట్లు ఆయా యుగాలలో భగవానుడు నిర్దిష్ట రూపాల్ని ధరించాడు. ఆ పరంపరలోనే కలియుగాన పరంధాముడు శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. తిరువీధులలో మెరిసే దేవదేవుడు తన ఉనికిని ఎన్నో ప్రదేశాలలో అభివ్యక్తం చేసి తన సర్వాంతర్యామి తత్వాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ పరంపరలో శ్రీనివాసుడు సుందర సమ్మోహనంగా గోకుల తిరుమల పారిజాతగిరిపై అవతరించాడు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని పవిత్ర పారిజాతగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి వర్ధిల్లుతున్నాడు. ఈ క్షేత్ర విశేషాన్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. వెంకట అంటేనే పాపరాసుల్ని ధ్వంసం చేసి పుణ్యరాసుల్ని అనుగ్రహించే దైవమని అర్థం. కలియుగ వరదునిగా సప్తగిరులపై ఆప్తదేవునిగా స్వామి నెలకొని ఉన్నాడు. భక్తుల మొరల్ని ఆలకించడానికి పారిజాతగిరిపై స్వామి అధిష్ఠించి ఉన్నాడు. ప్రకృతి రమణీయత, ఆహ్లాదకరమైన పరిసరాల నేపథ్యంగా పారిజాతగిరిపై తిరుమల రాయుడు దర్శనమిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరుని దివ్య పాదారవిందాల్ని ఆశ్రయించిన వారికి అభయానందాల్ని స్వామి కటాక్షిస్తాడని ప్రతీతి. ఆ కరుణా కటాక్షాల్ని పొందటానికి భక్తులు గోకుల తిరుమల పారిజాతగిరికి తరలివస్తారు. ప్రకృతి రమణీయత, పరిమళించే పచ్చదనం నడుమ శ్రీనివాసుని దివ్య స్వరూపం ఈ గిరిపై భాసిల్లుతోంది. పారిజాత వెంకటేశ్వరునిగా శ్రీనివాసుడు భక్త పారిజాతంగా ఇక్కడ వెలుగొందుతున్నాడు. గోవులనే జీవుల్ని ఉద్ధరించే గోవిందుడు గోపశ్రీ పరివేష్టితుడై పారిజాత శిఖరంపై పరమ పూజనీయుడిగా వర్ధిల్లుతున్నాడు. భక్తుని కోసం భగవంతుడు తనంత తానుగా దిగివస్తాడనే సాంప్రదాయం ఈ క్షేత్ర ఆవిర్భావంలో కూడా పునరావృతమైంది. దాదాపు 6 దశాబ్దాల క్రితం సాకారమైన ఈ దివ్యస్థలి శ్రీనివాస భక్తి తత్పరతా విశేషానికి ప్రత్యక్ష నిదర్శనంగా భాసిల్లుతోంది. గోకుల తిరుమల పారిజాతగిరి ఆవిర్భావానికి ఎంతో నేపథ్యం ఉంది. దాదాపు 60 సంవత్సరాలకు పూర్వం జంగారెడ్డిగూడెం గ్రామ శివార్లలోని అరణ్యంలో ఒక సాధువు తపస్సు చేసుకునేవాడంటారు. ఆ సాధువుకి స్వప్నంలో శ్రీనివాసుడు గోచరమై గ్రామానికి ఉత్తరంగా ఉన్న 7 కొండలలో ఓ కొండపై తన పాదముద్రలు ఉన్నాయని సూచించాడు. సాధువు అన్వేషించగా ఓ కొండ పైభాగాన రాతి ఫలకంపై శ్రీనివాసుని దివ్య చరణారవిందార ముద్రలు గోచరమయ్యాయి. ఆ ముద్రలపై స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సాధువు పూజించుకున్నాడు. 2002వ సంవత్సరంలో స్వామి భక్తుడైన పేరిచెర్ల తిరుపతిరాజు ఆధ్వర్యంలో ఈ ఆలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఈ పావనగిరి శిఖరంపైకి చేరుకోవటానికి మెట్ల మార్గం ఉంటుంది. ఈ మెట్ల మార్గం పక్కనే వరసిద్ధి వినాయక స్వామి నెలకొని ఉంటాడు. శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోబోయే ముందు భక్తులు గణపతికి తొలి పూజల్ని నిర్వహిస్తారు. ఆది పూజను అందుకునే ఆది దంపతుల గారాల పట్టి అయిన గణనాథుణ్ణి దర్శించుకుని భక్తులు స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన అలమేలు మంగపతి ఆపద్బాంధవునిగా పారిజాతగిరిపై పరిఢవిల్లుతున్నాడు. భక్తుల జన్మ జన్మల పుణ్యభాగ్యం వల్ల స్వామి పారిజాత పర్వతంపై వర్ధిల్లుతున్నాడు. అలంకరణలతో, ఆడంబర విశేషాలతో దేవదేవుడు దేదీప్యమానంగా భాసిల్లుతున్నాడు. పుష్పమాలిక సౌందర్యంతో పుష్పహాసునిగా పారిజాత వెంకటేశ్వరుడు పరమ రమణీయంగా దర్శనమిస్తాడు. శ్రీ వెంకటేశ్వరుడు భక్త మందారుడై, ఆశ్రిత వరదుడై, దేదీప్యమానమైన అలంకారిక విశేషాలతో తన్మయభరితంగా గర్భాలయంలో దర్శనమిస్తున్నాడు. తులసిమాలికలు, మల్లెమాలికలు, సుగంధభరిత పుష్పాలతో
భక్తుల పాలిట బంగారు కొండ పూలపుంతల మధ్య గోచరమవుతున్నాడు. స్వామి గళసీమలో సాలిగ్రామ హారం ప్రత్యేక ఆకర్షణగా గోచరమవుతుంది. ఆనంద నిలయంలో ఆశ్రిత భక్త వరదునిగా స్వామి హృదయారవిందంగా తేజరిల్లుతాడు. అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా హరి. స్వామి పాదాల చెంత 5 మెట్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ 5 మెట్లు పంచకోశాలకు, పంచభూతాలకు, పంచ ప్రాణాలకు, పంచ జ్ఞానేంద్రియాలకు ప్రతీక. ఈ సోపానాలపై బంగారు పద్మపుష్పాలు అందంగా అమరి ఉంటాయి. స్వామి చెంత ఉన్న ఈ పద్మపుష్పాలు భక్తుల మనోపుష్పాలు. శ్రీ వెంకటేశ్వరునికి ప్రియమైన నామాలలో గోవిందనామం ప్రముఖమైనది. సత్యాత్ సత్యంతు గోవిందః. గోవిందుడు సత్యం కంటే సత్యమని మహాభారతం పేర్కొంది. ధర్మం కంటే, ధర్మ ఫలమైన బ్రహ్మలోకం కంటే సత్యమైనవాడు గోవిందుడు. అందరివాడైన గోవిందుడు మధుర మోహనంగా, సర్వాలంకార శోభితంగా గర్భాలయంలో భక్తులకు దర్శనమిస్తాడు. కామిత ఫలదాత కరుణాగుణ గోవింద లక్ష్మీ వల్లభ నిత్య నిర్మల నవనీత చోరా. వజ్రము మకుటధర మా హృదయము నేలుదొరా వడ్డీ కాసుల. గోకుల తిరుమల పారిజాతగిరిపై శ్రీనివాస సన్నిధానంతో పాటు పలు ఉపాలయాలు కూడా నెలకొని ఉన్నాయి. ఈ ఉపాలయాల్లో పద్మావతీదేవి, గోదాదేవి ఆలయాలు ముఖ్యమైనవి. క్షేత్ర పాలకునిగా దాసాంజనేయ స్వామి ఈ క్షేత్రంలో వ్యవహరిస్తున్నారు. పారిజాత శిఖరంపై వెంకటేశ్వరుని దివ్య సమక్షంలో పద్మావతీదేవి ఆసీన భంగిమలో సర్వాభీష్టప్రదాయినిగా దర్శనమిస్తుంది. మరోవైపు గోదాదేవి తేజరిల్లుతుంది. ప్రతి నెల గోదాదేవికి, ఉత్తర ఫాల్గుణీ నక్షత్రం నాడు పద్మావతీదేవికి అభిషేక వేడుకను నిర్వహిస్తారు. ధనుర్మాసంలో గోదాదేవికి విశేష రీతిలో తిరుప్పావై వేడుకను నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం పద్మావతీదేవికి అష్టోత్తర సహస్రనామాలతో, కుంకుమ, తులసి దళాలతో పూజాధికాల్ని నిర్వహిస్తారు. కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ. గోకుల తిరుమల పారిజాతగిరిపై నిత్యోత్సవ శోభ నుంచి సంవత్సరోత్సవ శోభ వరకు నేత్ర పర్వంగా కొనసాగుతుంది. వైఖానస ఆగమ విధి విధానాలతో నిత్య నైమిత్తిక అర్చనాది సాంప్రదాయాలు విలసిల్లుతాయి. ఉభయ గోదావరి జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. గోకుల తిరుమల పారిజాతగిరి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం. స్వామివారికి ప్రతి శుక్రవారం విశేషంగా ఇక్కడ స్నపనం జరుగుతుంది. అంతేకాక మంగళవారం స్వామివారికి అష్టదళ పాదపద్మారాధన సేవ 108 స్వర్ణ పుష్పాలతో స్వామివారికి అర్చన చేయటం జరుగుతుంది. ప్రతి శ్రవణ నక్షత్రంకి స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పూర్వ ఫల్గుని నక్షత్రానికి గోదాదేవికి అభిషేకము, ఉత్తర ఫల్గుని నక్షత్రానికి పద్మావతి అమ్మవారికి అభిషేకము జరుగుతుంది. ప్రణమతి గోవిందం పరమానందం. సచ్చిదానంద స్వరూపుడైన గోవిందునకు పదే పదే నమస్కారమని గోవిందాష్టకంలో శంకరులు స్తుతించారు. స్వామిని ఘనంగా కీర్తించేందుకు ఉత్సవ సాంప్రదాయాలు నేపథ్యంలో ఉంటాయి.
ఆ పరంపరలో ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో రేవతీ నక్షత్రానికి చక్రస్నానం జరిగే విధంగా రేవతీ నక్షత్రానికి ముందుగా 5 రోజుల పాటు పంచాహ్నికంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. వినరో భాగ్యము విష్ణు కథా వెనుబలమిదేవో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా. ప్రతి శుక్రవారం స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధన కొనసాగుతుంది. 108 బంగారు పద్మ పుష్పాలతో ఈ పుష్పారాధన నేత్రోత్సవంగా వర్ధిల్లుతుంది. అలాగే ప్రతి నెల శ్రవణ నక్షత్రం నాడు శ్రీవారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతుంది. ఆశ్వేజమాసంలో పవిత్రోత్సవాలు, ధనుర్మాసంలో విశేష ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శన వేడుకలు కమనీయంగా కొనసాగుతాయి. పారిజాత గిరినాథుని దర్శనం భక్తులకు శ్రేయోకారకం, సకల దురిత నివారణం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీనివాస క్షేత్రం విఖ్యాతి పొందింది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నుంచి జగ్గన్నపాలెం, కామవరపు కోటల మీదుగా జంగారెడ్డిగూడెం వెళ్లేందుకు అనేక బస్సు సౌకర్యాలు ఉన్నాయి. వేదస్వరూపుడైన పరమాత్మ శ్రీనివాసునిగా, గోవిందుడిగా అవతరించి భక్తులకు సదా అభయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రాంతమేదైనా, క్షేత్రమేదైనా భక్తజన సంరక్షణ అనే ప్రధాన విధిని శ్రీ వెంకటేశ్వరుడు సదా నిర్వహిస్తున్నాడు. అలాంటి భక్తజన సంరక్షుడైన శ్రీనివాస దివ్య చరణావిందాల్ని సదా సేవిద్దాం.